ఫ్రెండ్స్ ఇన్‌స్టాలో ఈ లవ్ డైలాగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ ఈ బీజీఎం కూడా. సో, దానికోసం అయితే ఈ వీడియో అనేది చేశాననమాట. ఒకసారి డెమో చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫర్టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ ఐడి లింక్ అనేది ఇచ్చాను. ఆల్రెడీ నేను అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఫాంట్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అన్ని గ్రూప్లు ఉంటాయి. సో, నేను చాలా సింపుల్‌గా చెప్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో లెంత్ కాకుండా 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో, గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారు సో వాళ్ళ ఫోటో అనేది సింపుల్గా ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి రీప్లేస్ అయిపోయింది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఫోటో రీప్లేస్ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇమేజ్ పై క్లిక్ చేసి గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఇమేజ్ కాకుండా వేరే వాళ్ళ ఇమేజ్ ఏదైనా సరే మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇమేజ్ అనేది రీప్లేస్ అయ్యింది. సో, మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ అనేది ఇట్లా రీప్లేస్ అన్నిటిలోనే ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ రీప్లేస్ పెట్టుకోండి. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. రీప్లేస్ అనేది అయిపోతుంది. తర్వాత దీన్ని రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత బీట్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ ఒక్కొక్కటి 1 బై 1 ఒక్కొక్కటి ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీడియా సో ఇమేజ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఒకసారి నేను మీకు ఇమేజ్ అన్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. మిగిలినది కట్ చేసుకుంటున్నా ప్లస్ సింబల్ మీడియా సో ఇంకో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు చూపించడం కోసం కొన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో, కట్ చేసుకుని మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా సో ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇట్లా కొన్ని ఇమేజెస్ అనేవి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, 10 సెకండ్స్ వరకు ఇట్లా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ 3 ఫొటోస్ కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి ప్రతి ఒక్క ఇమేజ్ని ఏం చేస్తారంటే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్ చేయండి ఇట్లా. సో, ఇలా ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ట్ అనేది చేయండి. దానికి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. ఇట్లా చూసారా అన్నిటికీ నేను ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్ ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకు యాడ్ చేస్తారో అన్ని ఇమేజ్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి అన్ని ఇట్లా ఆఫ్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అని ఆన్ చేసుకుని పేస్ట్ చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా ఎఫెక్ట్ అనేది చూడండి. ఈ విధంగా ఇట్లా చూస్తారు కదా. ఈ విధంగా సెట్ అయిపోతుంది. అన్ని కూడా బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో, ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.